నల్గొండ జిల్లా మోత్కూరు మున్సిపాలిటీలో 645 నివాసితుల ఇళ్ల ప్రాంతాన్ని నిషేధిత జాబితాలో చేర్చిన ఘటన సంచలనంగా మారింది. పరిపాలనాపరమైన ఇబ్బందులు లేకుండా రాబోయే ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చే రాజకీయ అస్త్రంగా మారబోతుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఒకేసారి వందలాది కుటుంబాలు ఆస్తుల విషయంలో ఆందోళనకు గురికావడం అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా పరిణమించనుంది. కొందరు స్వార్థ రాజకీయాల కోసమే ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ స్థలాలుగా చూయించి ల్యాండ్ కుంభకోణాలకు తెరలేపారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ స్థలాల్లో 645 ఇళ్లు నిర్మించారని బ్లాక్ లిస్టులో పెట్టడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. స్థానిక ఎమ్మెల్యే మందుల సామిల్ ఈ విషయంలో మౌనంగా ఉండడం, ఆలస్యంగా స్పందించడం ప్రభుత్వం వారి ఆస్తులను లాక్కునే ప్రయత్నం చేస్తుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ వ్యతిరేకత రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును భారీగా దెబ్బతీసే ప్రమాదం ఉందని స్థానికులు అంటున్నారు. ప్రజల గురించి మంచి ఆలోచించి ఒకవేళ ఎక్కడైనా సరే గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్థలాలు పార్కులో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఒకవేళ చిన్న చిన్న 50 గజాలు 60 గజాలు ఎవరైనా కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటే కూడా 58, 59 జీవో తీసుకొని వచ్చి వాటిని రెగ్యులరైజ్ చేసి వాళ్ళకి హక్కులు కల్పించి వాళ్ళకి ఒక ఉపశమనం కల్పించింది కేసీఆర్. కానీ ఈరోజు జరుగుతున్నది మోత్కూరు మున్సిపాలిటీలో చెప్తున్నానండి. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోనే మిగతా గ్రామాల్లో కూడా చేశారు. పర్టికులర్గా మున్సిపాలిటీ అవగాహన ఉండాలి కాబట్టి మోత్కూరు మున్సిపాలిటీ పరిధికి సంబంధించి ఇందిరానగర్ కాలనీ, రాజన్నగూడెము, ఈ వడల బస్తీ, సుందరయ్య కాలనీ కొద్దిగా ఏరియా, ఈ పక్క ఉన్నటువంటి కొద్దిగా ఏరియా అన్నీ కలిపి దాదాపు 650 ఇండ్లు 650 ఇండ్లు అన్నీ కూడా ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టారు. అంటే గతంలో గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పటికీ అది ప్రజలకు ఇచ్చిన తర్వాత ఎక్కడైనా సరే గ్రామ కంటాలలో ఇల్లు కట్టుకున్నాం. మనం తర్వాత అప్పుగా మన డాక్యుమెంట్ క్రియేట్ చేసుకున్నాం. పిల్లలకు అమ్మినప్పుడు పక్కలకు అమ్మినప్పుడు రిజిస్ట్రేషన్స్ అయినాయి. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోనే పలు ప్రాంతాలలో 650 ఇళ్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అది పెట్టిన సుమారుగా 2 నెలలు గడుస్తున్నాయినా స్థానిక బడా లీడర్లు కానీ, ఇంకా పెద్ద పెద్ద నాయకులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళు ఎవరు వినా ఇంతవరకు దానిపై మాట్లాడకపోవడం బాధాకరం. కానీ చిన్న చిన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రం ఇది తీరని బాధ. చిన్న కుటుంబాలే కాదు, వాస్తవికంగా ఈ సమాజంలో అనేక మంది చిన్న చిన్న వాళ్ళే. ఎందుకంటే తరాలుగా నడిచిపోతున్నటువంటి ఇళ్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడంతో అనేక మంది తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. పిల్లలు పెళ్లిళ్ళు చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వ్యక్తిగత లోన్లు తీసుకొని వారి యొక్క కుటుంబాన్ని పెద్ద చేసుకునే పరిస్థితులు మరికొందరు ఉన్నారు. కాబట్టి దయచేసి ఇటువంటి ఆలోచనలు మరెన్నటిగిన చేయొద్దని, ఈ బ్లాక్ లిస్ట్ లో పెట్టినటువంటి ఈ ఇండ్లను అన్నింటిలోనైనా వెంటనే ఎత్తేయాలని